హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఈరోజు అయితే మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మా ఇంట్లో అయితే ఫంక్షన్ జరిగింది. మా బావగారు అబ్బాయిది ఉపనయనం. ఆ ఉపనయనం వేడుక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారనమాట. జశ్వంత్ వర్మ ఉపనయన వేడుక మా బావగారు అబ్బాయిని అంటే రాజుగారికి అన్నయ్య కొడుకు అనమాట. తన ఉపనయనం అయితే రావులపాలెంలో వాళ్ళ ఇంటి దగ్గరే జరిగింది. ఈవిడ ఫోటోలో ఉన్నది మా అత్తయ్య గారు, అలాగే మా బావగారు అండి. బావగారు కూడా కాలం చేశారు, లేరు. అందుకని చెప్పి వాళ్ళ కన్నమ్మ పెద్దనాన్న చేశారనమాట. మా తోటకోళ్ళు ఈవిడి వాళ్ళ అక్క బావగారు ఈ కార్యక్రమం అంతా జరిపించారు. మేము చేద్దాం అనుకున్నాము, బావగారు లేరు కదా ఉపనయనం, మేము చేద్దాం అనుకున్నాం. కాకపోతే వాళ్ళకి కూడా అమ్మాయి ఒగుతానండి, అబ్బాయిలు లేరు, అందుకని చెప్పి మేము చేసుకుంటాము ఉపనయనం అన్నారు. అందుకని చెప్పి వాళ్ళు చేయించారు. చాలా బాగా చేశారండి, చాలా గ్రాండ్గా చేశారు. ఏది లోటు లేదు అసలని. అందరూ కూడా చాలా బాగా వచ్చారు. ఏంటంటే అందులో మా బావగారు లేరు అన్న లోటు మాత్రం ఎవరు తీర్చలేరు అనుకోండి, అదొక్కటి తప్ప ఇంకేది కూడా లోటు లేకుండా బాగా చేశారండి. అందరినీ బాగా పిలుచుకున్నారు. పిలిచిన వాళ్ళందరూ కూడా బాగా వచ్చారు. వెనకాల ఉన్న అమ్మాయిలు ఇద్దరు కూడా మా మనవరాళ్ళు అనమాట. మా అమ్మాయి గారి పాపలు ఇద్దరుని. ఆడవడంతా వాళ్ళదే అనమాట. ఫంక్షన్లో చాన్నాళ్ళ తర్వాత రావులపాలెం వెళ్ళడం, మా ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అవ్వడం. మా మా రాజుగారు అయితే 3 అన్నదమ్ములు 4 ఆడబడుచులు అండి, అంటే మొత్తం 7. అలాగే మావయ్య గారు వాళ్ళు కూడా 5 అన్నదమ్ములు 1 ఆడబడుచు అనమాట. పెద్ద కుటుంబం. అలాగే కుటుంబంలోని ఆడపిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనవలు అలా 3 తరాలు వాళ్ళు ఉన్నారనమాట. అలాగే మా తోటకోళ్ళు వాళ్ళ అక్కగారు వాళ్ళు ఫ్యామిలీ, అలాగే ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి. చాలా బాగా జరిగింది. శాస్త్రోక్తంగా ఉపనయనం చాలా బాగా చేశారు పంతులు గారు కూడా. మా రాజుల్లో కంపల్సరీ పెళ్లి కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేది ఉపనయనం అండి. ఉపనయనం ఖచ్చితంగా చెయ్యాలి పెళ్ళికి ముందు. కొంతమంది పెళ్ళి టైంలోనే పొద్దున్న ఉపనయనం చేసుకుని ఈవినింగ్ పెళ్లి చేస్తారు, లేదా కొంతమందికి ఏజ్ని బట్టి టైంని బట్టి ఉపనయనం చేస్తారు. వీడు జాతకాన్ని ప్రకారం ఈ టైంలో చేయిస్తే మంచిది అన్నారు. అందుకని చెప్పి వాడికి ఉపనయనం అయితే జరిపించాము అనమాట. చాలా బాగా చేశారండి. వాళ్ళ అక్క బావే చేశారు కార్యక్రమం అంతా కూడా వాళ్ళ చేతుల మీదుగానే. అందరూ వచ్చారనమాట. పిలిచిన వాళ్ళందరూ కూడా ఎవరు మిస్ అవ్వలేదు. పక్కన ఉన్నది వాళ్ళ కన్నమ్మగారు అమ్మాయి. ఇటు మా ఇంట్లో మా అమ్మాయి, అటు అలా కన్నమ్మగారు అమ్మాయి, 2 ఆడబడుచులు కూడా చెరో పక్కన ఉండి కూడా అన్నీ చూసుకున్నారనమాట. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఎందుకంటే ఎవరిని విడిగా చూపించడానికి చెప్పడానికి అవ్వదు. ప్రోమో మూల ఇది స్పీడ్గా వెళ్ళిపోతుంది. నాకు అంత క్లారిటీగా చెప్పేంత టైం అయితే ఉండదు. కానీ ప్రతి ఒక్కళ్ళు మా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోలో ఉన్నారు. కాకపోతే ఎందుకు ఈ వీడియో మేము ముందుకు తీసుకొచ్చానంటే, మా రాజుల్లో ఉపనయనం కంపల్సరీ అనమాట. ఆ ఉపనయనం ఎలా చేస్తారో ఏంటి అన్నది మీకు తెలియాలని చెప్పి మాత్రమే ఈ వీడియో చూపిస్తున్నాను. వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ అండి. మా ఆడబడుచు గారు కూతుళ్ళు, కోడళ్ళు, మనవలు, ఇక మా అబ్బాయి, అలాగే మేము, మా పిల్లలు అందరూ కూడా వచ్చారు. అందరూ బాగా ఎంజాయ్ చేసాము. డెకరేషన్ కూడా మా పెద్దమ్మ గారు అలా మా వాళ్ళేనండి. మా బావగారు అబ్బాయి తను కూడా డెకరేషన్స్ బాగా చేస్తాడు. వైలెట్ కలర్ డ్రెస్ మా అమ్మాయి, వెనకాల నేను, అలాగే వాళ్ళ కన్నమ్మ గారు అమ్మాయి అనమాట. పారాణి రాసి పసుపు బొట్టు పెట్టి పెళ్లి కొడుకుని చేస్తున్నారు అక్క చెల్లెలు ఇద్దరుని. ఆడబడుచులదే పెత్తనం కదా, పెళ్ళైనా ఉపనయనం అయినా కంపల్సరీ ఆడబడుచులదే పెత్తనం ఉంటుంది. చూడండి, 2 ఆడబడుచులు చెరో పక్కన. ఇవిడొక ఆడబడుచు అండి. ఇక్కడ మా అమ్మాయి, అల్లుడు, మా తోటకోళ్ళు వాళ్ళ అమ్మగారు, ఆడబడుచు గారు కూతురు, కొడుకు, కోళ్ళు, 4 ఆడబడుచులు అందరూనండి. అందరూ అంటే నేను అన్నట్టు చూస్తున్నారు కదా, స్పీడ్గా వెళ్ళిపోతుంది. నేను ఒకరిని చెప్పేసరికి వేరే ఫొటోస్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి నేను క్లారిటీగా ఫలానా అని చెప్పలేను. కానీ అందరూ మా కుటుంబ సభ్యులు. అంటే మా మావయ్య గారు అన్నదమ్ముల కూతుళ్ళు, కోడళ్ళు, మనవలు అనమాట. అలాగే ఇటువైపు మా తోటకోళ్ళు వాళ్ళ అక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా అటు ఇటు అందరూ కూడా వచ్చారని పిలిచిన మట్టుకు ఎవరు మిస్ అవ్వలేదు. చూసారా, మా పెళ్ళి కొడుకు, మా అబ్బాయి, మా అమ్మాయి, అలాగే పెళ్ళి కొడుకు అందరూ కూడా చాలాళ్ళ తర్వాత గ్యాదర్ అవ్వడం, అందరూ ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించిందండి. ఎంత పెద్ద ఫ్యామిలీ చూసారో. ఇక మా తోటకోళ్ళు, నేను, మా తోటకోళ్ళు అండి ఆవిడ.
మా అమ్మాయి, మా పెద్ద అత్తయ్య గారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. హల్దీ కూడా చాలా బాగా జరిగిందండి. ముందు రోజు హల్దీ చేసుకున్నాం, అలాగే పెళ్ళికొడుకుని చేసాము, అలాగే ఉపనయనం జరిగింది. అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. పెళ్ళికొడుకు అయితే చాలా మొహమాటస్తుడు అన్నమాట, సిగ్గు ఎక్కువ. ఒక్క స్టెప్ వేయించలేకపోయాం చాలాసేపు వాడి చేత. కానీ అదిగోండి వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ అమ్మ కన్నమ్మ గారు అమ్మాయి, ఆవిడ స్టెప్ వేయడం మొదలుపెట్టిన తర్వాత అందరికీ సరదా అనిపించిందండి. ఆవిడే చేశారు, మనం ఎందుకు చేయలేమని చెప్పి అప్పుడు కొంచెం ధైర్యం వచ్చి ముందుకు వచ్చారనమాట. ఇదిగోండి మా మనవరాలు డ్యాన్స్ నేర్పిస్తుంది అందరికీ స్టెప్స్. దాన్ని బట్టి మేము చేస్తున్నాము. మా మనవరాళ్ళు ఇద్దరు, వాళ్ళకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట, మా మనవాళ్ళిద్దరికీ కూడా. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే నిజంగా అస్సలు టైం తెలియలేదనమాట. ఇంకా ఈ టైంలో ఇంకా వయసు అది కాదు కానండి, అదొక ఆనందం, అదొక సరదా. నిజంగా చెప్పాలంటే మా తోటకోళ్ళు వాళ్ళ అమ్మగారిని చూసాక అనిపించింది, ఇంత వయసులో కూడా ఇంత సరదాగా ఉంటున్నారే, మనం కూడా అలా ఉండాలి అనిపించింది నిజంగానే. ఏగో చూసారా, ఆవిడేనండి గ్రీన్ శారీ ఆవిడ. అసలు ఓల్డ్ సాంగ్స్కి స్టెప్స్ వేసారు, చాలా బాగా వేసారు అనమాట. ఆ తర్వాత ఏదో కొద్దిగా మేము కొంచెం మాకు వచ్చిన స్టెప్పులు మేము వేసామనుకోండి. ఎదురైతే మా బావగారు అమ్మాయో, మా మనవలో ఎవరో ఒకళ్ళు, మా అబ్బాయి ఎవరో ఒకళ్ళు చూపిస్తూ ఉండేవారు, వాళ్ళని బట్టి మేము వేసేవాళ్ళం. ఇక మా అబ్బాయి ఇప్పుడైతే వీడి చేత ఎలా అయినా స్టెప్స్ వేయించాలని చెప్పి పాపం తను ముందుకు వచ్చాడు. ఇలా అయితే 2-3 స్టెప్లు వేయించేవాడిని కష్టపడి. లాస్ట్లో వీడియోస్ అన్నీ తీయడం మానేసాకైతే అప్పుడు స్టెప్స్ వేయడం మొదలుపెట్టాడు అనమాట. అప్పుడు డ్యాన్స్ బాగా చేశాడు. వీడియో తీసినంతసేపు డ్యాన్స్ చేయలేదు మా చెర్రీ బాబు. చెర్రీ అంటే తన నిక్ నేమ్ అనమాట. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇవ్వండి ఆడబడుచులు ఇద్దరు, ఇటు ఒక ఆడబడుచు అటు ఒక ఆడబడుచు అనమాట. మా ఆడబడుచు గారి పిల్లలు, మనవలు, 3వ జనరేషన్ అనమాట. చాలా బాగా జరిగిందండి. నా దగ్గర కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మా ఫ్యామిలీ అండి. మా రాజుగారు కొంచెం వర్క్లో ఉన్న వల్ల రాలేకపోయారు. చూసారా, వీళ్ళందరూ కూడా మా పెద్ద అత్తయ్య గారండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నది ఈవిడే. ఇవిడు చాలా మంచివాడు, నాకు చాలా ఇష్టం ఆవిడంటే. మా ఆడబడుచు గారు కోళ్ళు, మనవరాలు, మా అమ్మాయి, నేను, మా గ్రీన్ శారీ ఆవిడే మా తోటకోళ్ళు. వీళ్ళందరూ కూడా మా ఆడబడుచు గారికి కూతుళ్ళు, కోడళ్ళు అనమాట. ఇక మా ఆడబడుచు గారు మనవరాలు, కొన్ని పిక్స్ ఉన్నాయన్నమాట, అవి మట్టుగా యాడ్ చేసి. ఇదిగోండి మా కూతురు, అల్లుడు, మా ఇంటి ఆడబడుచు అండి. మా రాజుగారికి మావయ్య కూతురు. ఇక నేను, మా చెర్రీ బాబు చాలా ఎంజాయ్ చేసామండి. మా అబ్బాయి, మా పిల్లలిద్దరు, మా బావగారు అబ్బాయి, మా పిల్లలిద్దరు, అలాగే మా మనవాళ్ళు ఇద్దరు. ఇటు ఆడబడుచు అటు ఆడబడుచు అనమాట, 2 వైపుల ఆడబడుచులు. ఇదిగోండి మా బావగారు కృష్ణరాజు గారు, వీళ్ళ అబ్బాయిదే ఫంక్షను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.